జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ నాయకులచే నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మొట్టమొదటి మహిళలకు విద్య అవసరమని తెలిపిన వ్యక్తి అని కొనియాడారు. అలాగే ఆయన సతీమణి మొదటి ఉపాధ్యాయురాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు బీసీలందరూ చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండడానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే దంపతులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, రాష్ట్ర నాయకులు పూసల రవి మరియు తెలుగు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 135 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా పూలే గారి విగ్రహాన్ని ఈరోజు పూలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. 1827 ఏప్రిల్ 11న జన్మించారు వారు. 1848లో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం. ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు, దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతుంది అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న ఆ గొప్పతనం, వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు